ఫస్ట్, సెకండ్ అటెంప్ట్ ఇచ్చారు కదా! ఆ ర్యాంక్‌కి మీకు ఐఐటీఐఎస్‌లో సీట్ రాలేదా? వచ్చాయి. కొన్ని కాలేజెస్‌లో వచ్చాయి. మెయిన్ నా గోల్ ఏంటంటే ఐఐఎస్‌సిలో ఏ బ్రాంచ్‌లో జాయిన్ అవుదామని. సో, మీకు 3 అవర్స్ సరిపోయిందనా ఎగ్జామ్‌లో? టైం మిస్‌మేనేజ్‌మెంట్ అయింది. స్పీడ్ అనేది గేట్‌లో అవసరం లేదు. గేట్‌లో మీకు ఏ సబ్జెక్ట్ ఈజీగా అనిపించిందనా? సో, బేసికల్లీ నాకు మ్యాథమెటిక్స్ అసలు చాలా టఫ్ ఉన్నింది ఎప్పుడు లాస్ట్ ఇయర్. బట్ ఈ ఇయర్‌కొచ్చేసరికి మెంటాలిటీ ఎలా చేంజ్ చేసుకోవాల్సొచ్చిందంటే మ్యాథమెటిక్స్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ అన్నట్లు నేను థింక్ చేయాల్సొచ్చింది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం ఒక గేట్ సిఎస్సి 2024 ర్యాంకర్ తో ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది చేయబోతున్నాము. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు, వాళ్ళ జనరల్ రిజర్వేషన్ కి సీట్ వచ్చిందా లేదా, వాళ్ళు ఏ రిసోర్సెస్ యూజ్ చేశారు, సో ఇవన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాము. సో కీప్ వాచింగ్ టిల్ ఎండ్. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఆన్ యువర్ ర్యాంక్ అన్న. థ్యాంక్ యూ. సో ఎలా ఉందన్నా మీకు ఫీలింగ్? 24th ర్యాంక్ తీసుకున్నారు. బెటర్. ఫీలింగ్ అంటే మామూలుగా అందరూ కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఉమ్. ఎలా చెప్పాలంటే మనకు తెలుసు కదా, మనకు ఒక రెఫరెన్స్ ఉంది. మనకు జెర్సీ మూమెంట్ అనుకోవచ్చు. ర్యాంక్ 24, ఏప్రిల్ 24 అన్ని 24 సేమ్ వచ్చినాయి, సింక్ అయిపోయినాయి ఇయర్. అండ్ మూవీ సూర్యాది మూవీ ఉంది 24. అది కూడా నాకు చాలా ఇష్టమైన మూవీ. అది కూడా కోఇన్సిడెన్స్ అయింది. అండ్ ఆల్సో మా అన్న కూడా దాన్ని డిజైన్ మార్చి ఒక జెర్సీ కూడా చేశాడు. సో అన్ని ఈ ఇయర్ కూడా 24 అయింది. అండ్ డిఏ పేపర్ రాశాను, దాంట్లో కూడా 724 ర్యాంక్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఇస్ కోఇన్సిడెన్షియల్ మేబీ. ఫస్ట్, సెకండ్ అటెంప్ట్ ఇచ్చారు కదా! ఆ ర్యాంక్ కి మీకు ఐఐటీఐఎస్ లో సీట్ రాలేదా? వచ్చాయి, కొన్ని కాలేజెస్ లో వచ్చాయి. బేసికలీ టాప్ ఐఐటీస్ అని అప్లై చేశాను లాస్ట్ ఇయర్. వాటిలో ఖరగ్పూర్ వచ్చింది, రూకీ వచ్చింది, గువాహటి వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, కాన్పూర్ వచ్చేది. అండ్ ఇవన్నీ వచ్చాయి, కానీ నాకు ఎంటెక్ రీసెర్చ్ మీద వెళ్ళాలని ఉంది. సో అట్ ద సేమ్ టైం ఐఏఎస్సిలో రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నాయి. బట్ అది హెవీ రీసెర్చ్ కిందకు వస్తాయి. డైరెక్ట్ ఇంకా పిహెచ్డి లెవెల్ ఉంటుంది. బట్ నాకు అంత క్లారిటీ లేదు. యాక్చువల్లీ రీసెర్చ్ మీద వెళ్ళాలని ఉంది, కానీ రీసెర్చ్ మీద కెరియర్ వెళ్ళాలని లేదు. సో ఎంటెక్ చేద్దాం, వీలైతే రీసెర్చ్ చేద్దాం, ఒకవేళ ఇంట్రెస్ట్ వస్తే పిహెచ్డి తీసుకుందాం అనే ఉద్దేశం ఉంది, కానీ డైరెక్ట్ 3 years మళ్ళీ రీసెర్చ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఆగస్ట్లో. అలా ఆగస్ట్లో చేసినా కూడా ఇంకా సెల్ఫ్ ప్రిపరేషన్ కష్టం అని చెప్పేసి గో క్లాసెస్ తీసుకున్నాను. గో క్లాసెస్ కోర్స్, 1 year కోర్స్. సో వాళ్ళ కోర్స్ ఏంటంటే 1200 hours లెక్చర్స్ ఉంది, చాలా ఎక్కువ. బట్ నేను ఫుల్ టైం ప్రిపరేషన్ కాబట్టి మేనేజ్ చేయగలిగాను. కానీ 1200 hours కవర్ చేయాలంటే మాత్రం ఇట్స్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అసలు. ప్రతిరోజు కూర్చొని వీడియోస్ చూడాలి, నోట్స్ రాసుకోవాలి అండ్ అర్థం చేసుకోవాలి. ఒకవేళ డౌట్ వస్తే దాన్ని మళ్ళీ సెర్చ్ చేయాలి గూగుల్లో. చాలా ప్రాసెస్ ఉన్నింది. సో మెయిన్ నా గోల్ ఏంటంటే ఐఏఎస్సిలో ఏ బ్రాంచ్లో జాయిన్ అవుదామని అప్లై చేశాను ఏఐకి. సో ఏప్రిల్ 15th ఒక ఏఐ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ టైప్లో. సో ఆ టెస్ట్ అండ్ గేట్ స్కోర్ రెండింటిని మర్జ్ చేసి వాళ్ళు మళ్ళీ ర్యాంకింగ్ ఇచ్చి దాని మీద మనకు సీట్స్ అలొకేట్ చేస్తారు ఐఏఎస్సిలో. సో దానికోసం వెయిట్ చేస్తాను. సో మీకు 3 అవర్స్ సరిపోయిందనా ఎగ్జామ్ లో? యాక్చువల్లీ ఈ ఇయర్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది. ఈజీ రావడం వల్ల నేను కొద్దిగా స్లోగా చేయడం స్టార్ట్ చేశాను. అలా అలా అది టైం మిస్‌మేనేజ్‌మెంట్ అయింది. ఓవరాల్‌గా చూసుకుంటే నాకు పేపర్‌కి ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ మిగిలాయి లాస్ట్‌లో. మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ అండ్ పర్ఫెక్ట్‌గా సాల్వ్ చేయగలుగుతున్నారా అన్న దాని మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. స్పీడ్ అనేది గేట్‌లో అవసరం లేదు. లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ క్యాట్ గాని, యూపీఎస్సీ వాటిలో మనం ఎక్కువ స్పీడ్‌గా చేయాల్సి ఉంటుంది. 1 మినిట్‌లో ఒక క్వెషన్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూస్‌లో గాని వాటిలో ఇట్లా. సో మీరు గో క్లాసెస్ కోచింగ్ తీసుకున్నారు కదన్నా, దాంతో పాటు ఇంకా మీరు ఏదైనా వేరే రిసోర్సెస్ యూస్ చేస్తున్నారా? ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వడం కానీ, లేకుంటే వేరే ఏదైనా పీడిఎఫ్స్ అలా యూస్ చేయడం కానీ, టెక్స్ట్ బుక్స్? యాహ్! డెఫినెట్‌లీ ఒకటి దాని మీదే మనం ఆధారపడలేము ఎప్పుడు.
నేను ఉమ్. ఎన్‌పీటీఎల్ కోర్సెస్ మనకి యూట్యూబ్‌లో చాలా ఫ్రీగా ఉంటాయి. ఎన్‌పీటీఎల్ కోర్సెస్ ఉన్నాయి. ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్పేది కొంచెం బోర్ అనిపించచ్చు గానీ 2x, 3xలో పెట్టుకుంటే అవి చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. ఒక సబ్జెక్ట్‌కి నేను ఫస్ట్ వెళ్ళి యూట్యూబ్‌లో సెర్చ్ చేసిన తర్వాత మనకు యూట్యూబ్‌లో గానీ, ఎంఐటీలో గానీ, స్టాన్‌ఫోర్డ్ గానీ ఇలా కోర్సెస్ ఉంటాయి. సో, ఇంట్రడక్షన్ కోర్స్ మనము ఓపెన్ చేసి చూస్తే 10 మినిట్స్ మనం వీడియో చూడగానే మనకు అర్థమైపోతుంది. వి కెన్ అండర్‌స్టాండ్ ఇట్ ఆర్ నాట్. అండ్ టెక్స్ట్ బుక్స్ అంటే జనరల్ టెక్స్ట్ బుక్స్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఆ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యేవాడిని. అండ్ అది కాకుండా ఐ యూజ్డ్ టు ఫాలో రీసెర్చ్ పేపర్స్ దిస్ టైమ్. అది కాకుండా ఇంకా లెక్చర్ నోట్స్ ఉంటాయి. కొన్ని ప్రొఫెసర్స్ పర్టిక్యులర్ ఏరియా రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి. అవన్నీ గ్యాదర్ చేసి పెట్టుకొని మనకు కావాల్సిన టాపిక్‌లో మనం చూసుకోవాలన్నమాట. అండ్ ప్రతిదీ చదవాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే అర్థం కాలేదో దాని మీద డెప్త్ ఎళ్ళడం బెటర్ పీడిఎఫ్స్‌లో. సో ఇంకా మీకు ఈ గేట్ లో మీకు ఏ సబ్జెక్ట్ ఈజీగా అనిపిస్తుందా? ఈజీ ఆహ్, సబ్జెక్ట్ నాకైతే అనుకోవచ్చు. టఫ్, ఈజీ అని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే సీ నాకు ఆల్రెడీ 186 ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్. సో, నేనిప్పుడు ఈ ఈ సబ్జెక్ట్ టఫ్, ఈ సబ్జెక్ట్ నాకు డిఫికల్ట్ అనుకుంటే మేబీ 24 ర్యాంక్ రాదు. ఎందుకంటే టఫ్ అని ఫీల్ అయిన వెంటనే మనం ఆ సబ్జెక్ట్‌ని వదిలేస్తాం. సో, బేసికలీ నాకు మ్యాథమెటిక్స్ అస్సలు చాలా టఫ్ ఉన్నింది. ఎప్పుడు లాస్ట్ ఇయర్. బట్ ఈ ఇయర్‌కొచ్చేసరికి మెంటాలిటీ ఎలా చేంజ్ చేసుకోవాల్సొచ్చిందంటే, మ్యాథమెటిక్స్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ అన్నట్లు నేను థింక్ చేయాల్సొచ్చింది. లీనియర్ ఆల్జీబ్రా తీసుకుంటే బ్రియం అని ఒక ప్రొఫెసర్ చెప్తారు. అది చూసాను. ఎంఐటీ కోర్స్ చూసాను. ఎన్‌పీటీఎల్ కోర్స్ చూసాను. అండ్ గో క్లాస్ వాళ్ళది చూసాను. అండ్ ఆల్సో బుక్స్ కూడా చదివాను. సో, అన్నీ చదవడం వల్ల మ్యాథమెటిక్స్‌లో నాకు స్ట్రాంగ్ అయ్యాను. సో, ఓన్లీ నాకు బ్యాక్ స్టెప్ ఎక్కడంటే లాస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్‌లో. సో, ఆ మ్యాథమెటిక్స్ ఈ ఇయర్ స్ట్రాంగ్ చేసుకున్నా కాబట్టి సెట్ అయింది. అండ్ బట్ మనకు బయట ఎవరన్నా అడిగినా కూడా టఫ్ సబ్జెక్ట్‌లని చెప్తారు కొందరు. సో, బేసికలీ వాటిలో టాప్ వచ్చేది టాప్ మోస్ట్ హార్డెస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి సీఓ అంటారు. కంప్యూటర్ ఆర్గనైజేషన్. సో, బట్ ఆ సబ్జెక్ట్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే దాంట్లో ఓన్లీ 2 ఆర్ 3 టాపిక్సే టఫ్ అనిపిస్తుంది. కానీ అర్థం చేసుకుంటే అన్నీ ఈజీనే ఉంటాయి. సో, ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళు మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్, డీఎస్ఏ అండ్ ఆల్సో యాప్టిట్యూడ్ చేస్తే కూడా బెటరే వాళ్ళకి. ఎందుకంటే ఎయిదర్ ప్లేస్‌మెంట్స్‌లో యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఏదన్నా యాప్టిట్యూడ్ విధంగా క్వెషన్స్ వచ్చినా దాన్ని కూడా ఈజీగా టాకిల్ చేయొచ్చు. అదే మీరు చెప్పండి ప్లేసెస్ అన్నారు కదా, నాకు తెలిసి మీకు 10 lakhs పర్ ర్యాండమ్ అంటే ఒక జాబ్ కూడా ఉండింది. మీరు ఆ జాబ్ మానేసి ఎందుకు ఎంటెక్ చేయాలనుకున్నారు? యాక్చువల్లీ ఆ జాబ్‌లో నా రోల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో, అది ఆ, చిన్న జాబ్ ఏం కాదు. వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. మేనేజర్ కూడా సపోర్టింగ్ ఉన్నారు. బట్ ఉమ్, ఎక్కడొస్తుందంటే మనం కంపెనీలో 2, 3 ఇయర్స్ అలాగే వర్క్ చేసిన తర్వాత కూడా ఎంటెక్ చేయొచ్చు. దట్ ఈస్ ఎ పాసిబిలిటీ. బట్ నా పర్సనల్ ఉమ్, ఒపీనియన్ ఏంటంటే అక్కడున్న 6 మంత్స్‌కే నేను ఏది రికాల్ చేయలేకపోయాను. గేట్ సీఎస్ సంబంధించింది ఉమ్, కానీ, లేదా సబ్జెక్ట్స్ కానీ. బికాస్ ఆ ఎన్విరాన్మెంట్ వేరు. మనం ఓన్లీ కోడింగ్ మీద ఫోకస్ చేస్తాం. అండ్ ఆల్సో లైఫ్ అనేది కంప్లీట్‌లీ మారిపోతుంది. మన టైమింగే మారిపోతుంది. మనం మళ్ళీ ఈ ఈ ఏరియాకి రావాలి, మళ్ళీ స్టడీ చేయాలి అంటే 2, 3 అవర్స్ రోజుకి స్పెండ్ చేయాలన్నా కూడా చాలా డిఫికల్ట్ అయిపోతుంది. మనకు ఒకసారి కోడింగ్ ఫీల్డ్, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ దిగిపోయాం. సో, అది దృష్టిలో పెట్టుకొని నేను డ్రాప్ తీసుకుందాం అనుకున్నా. అండ్ ఆల్సో నాకు చెప్పా కదా! మ్యాథమెటిక్స్ అనేది చాలా పూర్ నేను. బట్ ఉమ్. ఏఐ ఫీల్డ్‌లోకెళ్ళాలంటే మ్యాథమెటిక్స్ ఇస్ ద మెయిన్ కోర్ అన్నమాట దానికి. ప్రీ రిక్విసైట్ ఆఫ్ ఎనీథింగ్. సో, ఏఐకి సంబంధించింది చేసుకోవచ్చు. లేదా పర్సనల్‌గా డెవలప్ చేసుకోవచ్చు. ఏదన్నా స్కిల్స్ అండ్ ఇంకేదన్నా కూడా నాకు కొంచెం స్పేస్ దొరుకుతుంది. టైం దొరుకుతుంది ఎక్స్‌ప్లోర్ చేయడానికి. సో, అందుకు నేను రిజైన్ చేయాలనుకున్నాను. సో ఇయర్ కొత్తగా వాళ్ళు డిఎస్ అండ్ ఏ ఎగ్జామ్ కూడా పెట్టినారు కదా, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఎగ్జామ్ కూడా రాస్తారా మీరు? యాహ్! డీఏ పేపర్ అప్లై చేశాను కానీ ఐ డిడ్‌న్ట్ ప్రిపేర్ ఇట్ వెల్. అసలు ప్రిపరేషనే చేయలేదు దానికి. జస్ట్ అప్లై చేశాను అండ్ వెళ్లి ఇద్దాము. ఆప్టిట్యూడ్ పేపర్ ఎలా వచ్చింది చూద్దాం అనుకున్నాను డిఫికల్టీ. బట్ డీఏ పేపర్ ఎంత ఈజీగా ఉందంటే సీఎస్ఈ సిలబస్సే ఉంది. అండ్ ఇఫ్ ఎనీవన్ ఫోకసెస్ వెల్ దే విల్ గెట్ ఇంటూ టాప్ 100 ఫర్ ష్యూర్. పేపర్ చాలా ఈజీగా ఉన్నింది. బట్ నేను జస్ట్ క్యాజువల్‌గా రాసాను. అయినా కూడా నాకు 724 ర్యాంక్ వచ్చింది. ఉమ్. విచ్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఇన్ ద సెన్స్. సో, డీఏ పేపర్ అనేది అందరూ ఏఏ ఉంటుంది, ఎంఎల్ఏ ఉంటుంది, చాలా డిఫికల్ట్ ఉంటుంది అనుకున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ థట్ మచ్ డిఫికల్ట్. మనకు బేసిక్సే అడుగుతారు. మనం ఎంటెక్ చేయడానికి వెళ్తే అక్కడ మనకు ఏఐ, ఎంఎల్ టీచ్ చేస్తారు తప్ప డీఏ పేపర్‌లో మనకు ఏఐ క్వెషన్స్ అడుగుతారని అంత డెప్త్ లేదు. కానీ బేసిక్స్ అడుగుతారు. బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది ఎగ్జామ్‌కి.
సో మన వ్యూవర్స్ కి ఏదైనా ఛానల్ రికమెండ్ చేస్తారా? యూట్యూబ్ ఛానల్ రికమెండ్ ఇప్పుడు ఎవరైనా స్టార్టింగ్ బిగినర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ప్లేలిస్ట్ అట్లాంటివి లేకుంటే యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉన్నాయా? ఆహ్, కొందరు ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రొఫెసర్స్ టీచింగ్ కాకుండా యూట్యూబ్‌లో గూడా అప్‌లోడ్ చేస్తున్నారు వాళ్ళు టీచ్ చేసేవి. ఆహ్, హ్మ్. పిన్ పాయింట్‌గా చెప్పాలంటే అవి నేను మళ్ళీ నా రిసోర్స్ అన్ని చెక్ చేయాలి. సో, నేను ఒక్ నా నా పోర్ట్‌ఫోలియోలో అప్‌లోడ్ చేస్తాను. నా పోర్ట్‌ఫోలియో ఆహ్, అంతా నీట్‌గా ప్రతి సబ్జెక్ట్‌కి నేను ఫాలో అయిన వీడియో ప్లే లిస్ట్‌లు అండ్ అన్నీ నేను దాంట్లో అప్‌లోడ్ చేసి నీకు లింక్ పంపిస్తాను. యాహ్! ప్రొఫెసర్స్ కొందరున్నారు. చాలా హ్మ్. ఎక్సెప్షనల్లీ వెల్ టీచింగ్ వాళ్ళది. అవి నాకసలు ఈ టాపిక్ అర్థం కాదు అనుకున్నా కూడా చాలా చాలా ఈజీగా చెప్తారు వాళ్ళు. అండ్ మనకు టెక్స్ట్ బుక్స్ కూడా చెప్తారు. వాళ్ళే చెప్తారు. మనం ఏ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయాలి, ఎక్కడ ఏ పేజ్‌లో ఏముందని చెప్పి చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం టెక్స్ట్ బుక్ డౌన్‌లోడ్ చేసుకున్నా ఇంత పెద్ద టెక్స్ట్ బుక్ అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చెప్తారు ఈ టాపిక్‌లో ఇక్కడుందనేసి. మనం అక్కడికెళ్ళి ఆ హ్మ్. ఒక చిన్న పారా చదివితే మనకి ఇంకా నీట్‌గా అర్థం అవ్వడం కానీ సో మన వ్యూవర్స్ కి ఏమైనా టిప్స్ ఇస్తారా గేట్ ఆస్పిరెంట్స్‌కి? యాహ్! టిప్స్ అంటే నంబర్ 1 ఫార్‌మోస్ట్ థింగ్ ఈస్ కన్సిస్టెన్సీ. హ్మ్. ప్రతిరోజు ఇంత టైం అంటూ గేట్‌కి పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా జరగాలంటే. అంటే గేట్ అనేది చిన్న సబ్జెక్ట్ కాదు. ఒక 12 సబ్జెక్టులు కలిపుంటుంది. దాంట్లో డెప్త్ ఎళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మనకు బ్రెడ్త్ ఉండాలి. ప్రతి కాన్సెప్ట్ టచ్‌లో ఉండాలి. అలా ఉండాలంటే డైలీ కన్సిస్టెన్సీ ఉండాలి. డైలీ రివిజన్ ఉండాలి. ఈ 2 గనుక మెయింటైన్ చేయగలిగితే వి కెన్ ఎక్స్‌పెక్ట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ గేట్. అండ్ కమింగ్ టు టెస్ట్ అండ్ టెస్ట్ సిరీస్ ఒక 2 టెస్ట్ సిరీస్‌ని మీ దగ్గర పెట్టుకోండి. ఆ 2 టెస్ట్ సిరీస్‌ని లాస్ట్ వరకు ఉంచకుండా అప్పుడప్పుడు మధ్యలో ఇవ్వండి. మీకు కంప్లీట్ సిలబస్ అవ్వకపోయినా మీకొక ఐడియా ఉంటుంది. అయిపోయిన సిలబస్‌లో ఏమేమి మనం పర్ఫెక్ట్ ఉన్నామని చెప్పి. సో, నా హ్మ్. ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నా సిలబస్ అవ్వలేదు. నేను టెస్ట్ ఇవ్వనని చెప్పి చాలా డిలే చేశారు. ఆ టెస్ట్ యూజ్ చేసుకోలేకపోయారు. అండ్ లాస్ట్‌లో ఎక్కువ టెస్ట్‌లు ఇయలేకపోయారు. ఎందుకంటే కొద్దిగా సిలబస్ ఉండిపోయింది వాళ్ళది కవర్ చేయడానికి. సో, అలా పెట్టుకోకండి. మీకెప్పుడైతే టెస్ట్ తీసుకోవాలనిపిస్తుందో ఆ రోజు తీసుకునేయండి. సో, దానికి మీకు టైమ్ మేనేజ్‌మెంట్ వస్తుంది. అండ్ మీకు అప్పటి వరకు మీరేదైతే ప్రిపేర్ అయ్యారో దాని మీద కూడా మీకొక అవగాహన అనేది వస్తుంది. అండ్ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే సో, ఈ ఇయర్ 2025 ప్రిపేర్ అయ్యేవాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ అంటే 2022, 2023 అండ్ 2024 గేట్ పేపర్స్‌ని మీరు సాల్వ్ చేయకండి. సబ్జెక్ట్ చదివేటప్పుడు సాల్వ్ చేయకండి. ఎప్పుడు హ్మ్. సాల్వ్ చేయాలంటే ఈ మొత్తం హోల్ పేపర్‌ని ఒక టెస్ట్ లాగా ఇవ్వడం. సో, గేట్ పేపర్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్ గేట్ ఓవర్‌ఫ్లోలో డైరెక్ట్ ఎగ్జామ్ రాయొచ్చు. అక్కడ మనం ఎగ్జామ్ రాస్తే మనం డైరెక్ట్ ఆ మార్క్స్‌ని ప్రీవియస్ టాపర్స్‌తో కంపేర్ చేసుకోవచ్చు. లాస్ట్ 3, 4 ఇయర్స్. సో, అది మనకు పర్ఫెక్ట్ ఇంకా అదే రేంజ్‌లో వస్తుంది మార్క్స్. నేను ఈ ఇయర్ ఆహ్, నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ ఇచ్చాను. నాకు అరౌండ్ 30, 40 ర్యాంకే చూపించింది అది గూడా. ఒక 75 అరౌండ్ మార్క్స్ యావరేజ్‌లో. ఆ ర్యాంక్‌కైతే 50 అబోవ్ చూపిస్తుంది. నేను కొన్ని మిస్టేక్స్ చూసుకున్నాను. అనలైజ్ చేసుకున్నాను. సో, దాన్ని బట్టి చూసుకుంటే ఆల్‌మోస్ట్ ఆల్ అదే సేమ్ ర్యాంకే వచ్చిందనిపిస్తుంది. సో, అలా కొన్ని పేపర్స్‌ని టచ్ చేయకుండా లాస్ట్‌లో ఒకేసారి మెయిన్ టెస్ట్‌గా ఇస్తే బావుంటుంది. దట్స్ ఎ సజెషన్. సో అంతేనా? థాంక్స్ అన్న ఫర్ జాయినింగ్ విత్ అస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో అది గైస్ ఈ వీడియో. మీకు ఇంకేమన్నా గేట్ రిలేటెడ్ ఏమైనా క్వెరీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఇవ్వండి. అన్న అయితే రిప్లై ఇస్తారు. సో అంతే గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా గేట్ రిలేటెడ్ ఏమైనా క్వెరీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా గేట్ రాస్తుంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.